నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి అక్క. మాట్లాడేద్దాం. నమస్తే వనజక్క. నమస్తే జాహ్నవి. వనజక్క, హనుమత్ జయంతి మే 14 ఉంది కదా. హనుమంతుడు, ఓకే, రామనామం ఎక్కడైతే చెప్పిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటారు కదా. అయితే హనుమంతునికి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. సాధారణంగా హనుమత్ జయంతి అన్న ఈ జయంతుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఆ రోజు నిర్వహించేటటువంటి విధి విధానాలు ఏంటి ఇవన్నీ మాట్లాడుకుంటాం. అవన్నీ ఒక ఎత్తు అయితే హనుమంతుడి ఆలయ దర్శనం చాలా ఇంపార్టెంట్, అది ఎప్పుడైనా సరే. సో రహస్య ఆలయాలు ఉంటాయి కదా, ముఖ్యంగా ఎవరికి తెలియనివి బట్ చాలా విశేషమైన ఆలయాలు. సో ఈ రోజు నేను అడగాలనుకుంటున్నా, అలాంటి విశిష్టత కలిగిన విశేషమైన రహస్య ఆలయాలు, హనుమంతుని ఆలయాలు ఏమైనా ఉన్నాయా? రహస్య ఆలయాలు అంటే చాలానే ఉన్నాయి. కాకపోతే ఒక స్పెషల్ టెంపుల్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. హనుమాన్ జయంతి గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. సో అందరికీ తెలుసు, మే 14 హనుమాన్ జయంతి మళ్ళీ ఉంది. సో ఆ జయంతి రోజు అందరూ మీకు తోచినంతగా హనుమంతుడి టెంపుల్కి వెళ్ళడము, హనుమంతుడికి ఇష్టమైన తమలపాకు ఆకు పూజ అంటాం, అది చేయించడము, అప్పాలు ఆయనకి ఇష్టంగా అది నైవేద్యం పెట్టడము, ఇవన్నీ చేసి రెగ్యులర్గా మీరు చేసే నిత్య పూజలు ఏవైతే ఉన్నాయో హనుమాన్ జయంతికి సంబంధించి అవన్నీ చేసి, ఈరోజు నేను మాట్లాడే టెంపుల్ ఏంటంటే, మనం చాలాసార్లు చూసాము గాన్గాపూర్ చాలామంది వెళ్తూ ఉంటారు. అంటే మామూలుగా దత్తాత్రేయ స్వామి దర్శనాని కోసం అని వెళ్తారు. అది కాకుండా ఇంకొక దానికి వెళ్తూ ఉంటారు. గాన్గాపూర్ ఆత్మలు, దెయ్యాలు ఇవన్నీ ఎవరికైనా వదిలించడానికి వెళ్తూ ఇక్కడ దత్తక్షేత్రం. అది దత్తక్షేత్రం, రైట్. రాజస్థాన్ లో మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అని ఉంది. మెహందీపూర్ బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదే అందరు కన్ఫ్యూజన్. నార్త్ లో హనుమంతుడిని బాలాజీ అని పిలుస్తారు అన్నమాట. అయితే ఎందుకు పిలుస్తారు అంటే, హనుమంతుడు అంటే బాలగా ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో మహిమలు ఆయన చేశారు కాబట్టి దాని గురించి అని ఆయనని నార్త్ సైడ్లో, మనం ఇక్కడ ఎలాగైతే వెంకటేశ్వర స్వామిని బాలాజీ అంటామో, నార్త్లో ఆయనని అలాగా బాలాజీ అంటారు. సో ఈ స్పెషల్ టెంపుల్ రాజస్థాన్లో ఉందన్నమాట. ఈ టెంపుల్ ఎంత పాతదంటే 1000 సంవత్సరాల కంటే ముందు ఉంది. అక్కడున్న విగ్రహాలు కూడా 1000 సంవత్సరాల పాతవి అని అంటారు. సో ఈ టెంపుల్కి అయితే నేను వెళ్ళలేదు, బట్ నాకున్న నార్త్లో ఉన్న ఫ్రెండ్స్ ఏంటి వాళ్ళ ద్వారా విని ఇంకా ఎక్కువ క్యూరియాసిటీ తోటి దాని కోసం చదివాను. రైట్ టైంలో నేను అడిగాను. అంటే నా ఉద్దేశము, హనుమత్ జయంతి నాడు ఆయన ఆలయాల గురించి మనం మాట్లాడుకున్నా విన్నా ఆయన ఆనందిస్తారు. పుట్టినరోజు నాడు వాళ్ళని ఆనందింప చేయడమే కదా మనది. కరెక్ట్. సో ఈ టెంపుల్ అన్నమాట. సో ఈ టెంపుల్ కి ప్రత్యేకత ఏంటంటే, మామూలుగా దర్శనానికి మామూలుగా వెళ్ళొచ్చు, ఎలా అయితే హనుమంతుడు ఆలయానికి వెళ్తామో అట్లా వెళ్తాము. కానీ ఇక్కడ ఎవరికైతే బ్లాక్ మ్యాజిక్ అయిందంటాం, చూడు చేతబడులు చేశారు, దెయ్యం పట్టింది. నార్త్ లో నమ్ముతారు అక్క ఇవన్నీ? అఫ్ కోర్స్ మనం ఎవరో ఒకరిద్దరిని చూస్తాం, కానీ చాలా అక్కడ మనకంటే ఎక్కువ బిలీఫ్స్ చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళ జాతకాలు ఏంటి ఇవన్నీ నమ్ముతారు. సో ఈ పర్టికులర్ టెంపుల్ ఏంటంటే, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అయినా, దెయ్యం పట్టిందంటారు, గాలి సోకిందంటారు, లేకపోతే మనకి అంటే మనకి టెస్ట్స్కి వెళ్తే అన్నీ బాగానే ఉంటుంది, ఓకే, డాక్టర్స్ ఏ రోగం లేదంటారు, బట్ స్టిల్ వాళ్ళకి ఏదో ఆందోళన, ఏదో యాంగ్జైటీ, ఫియర్, ఎవరితో కలవరు, డిప్రెషన్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరినీ ఈ టెంపుల్కి తీసుకెళ్తారంట. ఇక్కడికి తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళకి అంటే అందరికీ ఏదైతే దెయ్యం పట్టిందంటారో, చేతబడులు, ఇవన్నిటి నుంచి అక్కడ నుంచి ముక్తి అన్నమాట, విముక్తి. అటువంటివన్నీ ఏమైనా గాలి ధూళి సోకినా ఇక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు, మన తెలుగు వాళ్ళు కూడా అందరూ వెళ్తారు. ఇప్పుడు చెప్పడానికి రీజనే అది. ఇక్కడ వాళ్ళు కూడా వెళ్తారు చాలా మంది. ఆ గుడి మహిమ తెలిసిన వాళ్ళు తప్పకుండా అక్కడికి వెళ్తారనమాట. అయితే అక్కడ హనుమంతుడు, సీతారామ లక్ష్మణులతో పాటు హనుమంతుడి విగ్రహం కూడా అక్కడ ఉంటుందంట. నేను చూడలేదు, బట్ నేను చదివింది మాత్రమే షేర్ చేస్తున్నాను. అయితే ఆ విగ్రహాలకు ఎదురుగుండా మనకి ఒక దీపం వెలిగిస్తారంట, ఆవు నెయ్యితోటి దీపం పెడతారు. ఈ గాలి ధూళి సోకింది, బ్లాక్ మ్యాజిక్ చేశారు, ఇవన్నీ వాళ్ళు ఎవరైతే అక్కడ తీసుకెళ్తారో, ఆ తీసుకెళ్లేటప్పుడు కంటే చాలా భయంకరంగా ఉంటుందంట టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే. అంటే రకరకాలుగా జనాలు, అరుపులు, కేకలు, పిచ్చి, అంటే వాళ్ళకి మైండ్ కాన్షియస్లో ఉండరు కదా. సో అక్కడికి వెళ్ళి, అక్కడ ఎలా అంటే నిజంగా ఎవరికైనా గాలి సోకింది అంటే, ఇప్పుడు నార్మల్గానే ఉంటాం, ఇప్పుడు నార్మల్ మనుషులు ఉంటారు, ఆ మనిషికి ఎవరికైనా మనకు డౌట్ వస్తుంది, ఓకే వీళ్ళ బిహేవియర్లో తేడా ఉంది, అట్లా ఉన్నప్పుడు అంటే ఆ టెంపుల్ విగ్రహాలు ఎదురుగుండా తీసుకెళ్ళి ఆ దీపానికి మధ్యలో, ఇప్పుడు అక్కడ విగ్రహాలు ఉన్నాయి, మధ్యలో దీపం ఉంటుంది, ఇక్కడ ఆ మనిషిని నించోబెడితే హనుమంతుడు విగ్రహం చూడగానే అంట వీళ్ళు విపరీతంగా పిచ్చి పిచ్చిగా అరుపులు అరుస్తారంట. అంటే అక్కడ నిజంగా హనుమంతుడు ఉన్నట్టేగా. ఓకే, చాలా భయంకరమైన అరుపులు అంట.
ఓకే నేను వెళ్ళిపోతాను, ఏదేదో రకరకాల వాళ్ళకి వచ్చిన భాషలో అది అరుస్తూ ఉంటారంట. కానీ అక్కడికి వెళ్ళి చెప్పింది ఏంటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు అంటే నిజంగా మనకు కూడా గుండె ధైర్యం కావాలంట. వాళ్ళందరినీ చూస్తే మనకు కూడా ఒకలాంటి భయం అయితే వేస్తుంది తప్పకుండా. మనకు తెలియదు కదా, అంటే నార్మల్ బిహేవియర్ చూస్తేనే భయపడిపోతాం మనం. సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడు. సో అట్లా అక్కడ ఇంత మహిమ గల టెంపుల్ అది. సో చాలా మంది నార్త్ సైడ్ లో ఉన్న వాళ్ళందరూ మాత్రం తప్పకుండా ఎప్పుడన్నా వెళ్ళొచ్చు. స్పెషల్లీ ఏంటంటే మంగళవారం శనివారం ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్తారు. ఏ మాత్రం డౌట్ వచ్చినా, పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఏది వచ్చినా ఆ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేపిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రాబ్లం నుంచి వాళ్ళు బయటపడతారు అని అంత మహిమగల గుడి అక్కడ. ఓకే, అంటే అది ఓన్లీ ఆయన జయంతి అని కాదు, ఇలాంటి ఏ టైంలో అన్నా అయితే అక్కడికి ఎవరైనా ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత ఎవరైనా చూసి అక్కడికి వెళ్ళాలి అనుకున్నా, అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్, అక్కడ మనం ఇచ్చిన ప్రసాదం తినకూడదు, అక్కడ ఇచ్చిన ప్రసాదం మనం తెచ్చుకోకూడదు వెనక్కి. అవును, అక్కడ తినేయచ్చు, అక్కడ తినకూడదు కూడా, అక్కడ ఇచ్చేసి వచ్చేయడం అంతే. మనం అక్కడి నుంచి ఏమీ ఇంటికి తెచ్చుకోకూడదు అంతే, అక్కడే వదిలేసి రావాలి. అదొక రూల్ అనమాట. అక్కడ మామూలుగా మనం తీసుకెళ్ళి బొట్టు పెట్టి అక్కడ ఎవరైనా పూజారులు వాళ్ళు ఉంటారు, ఏమైనా గాలి ధూళి చిన్నగా పూజలాగా ఏదైనా చేసేస్తూ ఉంటారు. సో అంటే ఇంత మహిమగల టెంపుల్ కాబట్టి ఆయనని మెహందీపూర్ బాలాజీ అని పిలుస్తారంట అక్కడ. నేను కూడా హనుమంతుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనుకున్నా, బాలాజీ టెంపుల్ అంటే. సో అది బాలాజీ కాదు. తీరా మొత్తం ఆ టెంపుల్ గురించి చదివిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఇది ప్రాపర్ హనుమంతుడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు, మెయిన్ గా ఏ రోజు వెళ్తే మంచిది? మంగళ శనివారాలు, ఈ 2 రోజులు. లేదంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు, అంటే మనకు కుదరదు కదా, చాలా విపరీతంగా రష్ ఉంటారంట. అండ్ అక్కడికి వెళ్ళినప్పుడు మొత్తం ఆ లైన్ అంతా వీళ్ళే ఉంటారు మొత్తం, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు. అవును అవును, మొత్తం ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటారు. సో ఎవరికన్నా వెళ్ళాలి అనిపిస్తే, ఇప్పుడు అంటే చాలా మంది మనకు కాల్స్ చేస్తూ ఉంటారు కదా, మాకు ప్రాబ్లం వచ్చింది, బ్లాక్ మ్యాజిక్ అయింది అంటే, మనం నమ్మడం నమ్మకపోవడం ఇవన్నీ అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి కదా. మనకు కూడా అనిపిస్తుంటారు, నిజంగా మనం ఒక్కొక్కసారి చూస్తే ఆశ్చర్యపోతూ ఉంటాం, అరే ఏంటి ఇలా కూడా అవుతుందా మనిషి జీవితంలో అని. సో నమ్మే వాళ్ళకి ఎవరైతే నిజంగా అట్లా అనిపిస్తూ ఉంటుందో, మాకు ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేశారు, మాకు ఏదో చేశారు అన్న వాళ్ళు మాత్రం మేబీ ఎక్కడికి వెళ్ళొచ్చు. మనకి ఏదైనా తెలవని రోగాలతో మనం బాధపడుతున్నా, తెలవని ఆందోళన మనకి ఏదైనా ఉన్నా తప్పకుండా ఈ టెంపుల్కి విజిట్ చేయొచ్చు మనం. నిజంగా చాలా చాలా అంటే చాలా మంచి అద్భుతమైన రహస్యమైన ఆలయం గురించి చెప్పారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అక్క. చూసారు కదండి, అంటే ఎవరెవరైతే బ్లాక్ మ్యాజిక్ అయిందని లేదంటే ఇతర సమస్యలతో బాధపడుతున్నారో, సో భయాందోళనలు, మానసికమైన రుగ్మతలు ఇలాంటి వాటితో ఎవరు బాధపడుతున్నా చక్కగా మెహందీపూర్ బాలాజీ టెంపుల్ అంటే ఆంజనేయ స్వామి టెంపుల్ని దర్శించుకొని మీకున్నటువంటి ప్రతి సమస్యని తొలగించుకోవచ్చట. సో ఇలాంటివి విన్నా కూడా బాగుంటుంది. ఒకవేళ వెళ్తాను అనుకునే వాళ్ళు హ్యాపీగా కూడా వెళ్ళొచ్చు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.